అందరికీ తెలుసు నాకు 10th 11th ఈ ఇంటర్వెనింగ్ రాత్రి రోజు షాబాద్ లిమిట్స్లో 6 మర్డర్ ఇన్సిడెంట్ జరిగింది. చాలా అన్ఫార్చునేట్ అండ్ చాలా ట్రాజిక్ ఇన్సిడెంట్. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఆ కేసులో ఈ ముద్దాయి పేరు పి రాజ్ కుమార్. అది యాజ్ పర్ ద కంప్లైంట్ ప్రకారం అతనికి వయసు 35 years. మేము తర్వాత అది ఆధార్ కార్డ్ ప్రకారం చెకప్ చేసాము. హిజ్ ఏజ్ ఈజ్ అబౌట్ 29 years. ఆ రోజు అక్కడ షాబాద్ లోకల్లో ఇది 6 మంచికి హత్య చేశారు. ఈ ఒక మైనర్ విక్టిమ్ గర్ల్, వాళ్ళకి అమ్మ, తర్వాత అమ్మమ్మ, ఇంకా ఈ అక్యూజ్ ముద్దాయికి భార్య మరియు 2 మైనర్ సన్స్. ఈ ఇన్సిడెంట్ ఆ రోజు ఇంటర్వెనింగ్ లైట్ ఆఫ్ 10th and 11th రోజు రాత్రి 11 PM నుంచి 12 o'clock మధ్యరాత్రి లోపల జరిగింది. ఈ ఇన్సిడెంట్ అక్కడ లోకల్ షాబాద్లో ఇది 3 మర్డర్స్ జరిగింది. తర్వాత దేవలో కూడా ఒక హ్యామ్లెట్ ఉంది నాగరకుంట విలేజ్కి, అక్కడ ఈ భార్య మరియు 2 పిల్లలకి హత్య చేశారు. ఈ మనిషికి కొంచెం బ్యాక్గ్రౌండ్, హీ ఈజ్ అబౌట్ 29 years of age. ఇది ప్రొఫెషన్ ప్రకారం అతను ఫార్మర్ ఉన్నారు. అతనికి కొంచెం ఆన్లైన్ బెట్టింగ్కి చాలా అలవాటు ఉంది. సో దాని కారణం ఈ వాజ్ మెయింటైనింగ్ మెనీ సిమ్ కార్డ్స్. మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇప్పుడు 16 సిమ్ కార్డ్స్ మాకు దృష్టిలో వచ్చింది. వీఆర్ చెకింగ్ ఫర్దర్, బట్ 16 numbers వీ హ్యావ్. అయితే చాలా సెల్ ఫోన్స్ కూడా యూజ్ చేశారు అప్పుడు. ప్లస్ ఇది ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి అన్ని ఆన్లైన్ బెట్టింగ్కి చాలా అలవాటు ఉంది. దాని కారణం అతని పైన చాలా హెవీగా డెట్ ఉంది, రుణం చాలా ఎక్కువ ఉంది. 2 కోటి పైన రుణం ఉంది అప్పుడు. సో దాని కారణం అతనికి చాలా మెంటల్ స్టేట్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది అప్పుడు. అతనికి పిల్లలు 2 పిల్లలు ఉన్నారు, 1.5 year, చాలా చిన్నగా ఉన్నారు, 1.5 and 4 years old. తర్వాత ఇంతకు ముందు ఈ కేసుకి ముందు ఈ మనిషి వాళ్ళకి ఫ్యామిలీ ప్లస్ ఈ మైనర్ విక్టిమ్ గర్ల్ వాళ్ళు షాబాద్ లోకల్ విలేజ్లో దగ్గర ఇంట్లో ఉన్నారు. దే వర్ నేబర్స్ టు ఈచ్ అదర్. ఈ ఇన్సిడెంట్ అప్పుడు నుంచి ఇది కొన్ని టైం నుంచి అమ్మాయికి కాలేజ్ నుంచి వాపస్ వచ్చే టైంలో చాలా ఫాలోగా చేశారు. సో దాని గురించి మాకు 16th May రోజు షాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో కేసు కూడా బుక్ అయింది, Section 11 and 12లో. అది సైబర్ స్టాకింగ్, అమ్మాయికి ఇది ఉమెన్ స్టాకింగ్ ప్రకారం. సో ఈ కేసులో అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. ఈ తర్వాత ఈ కేసు అయిపోయిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ జూన్లో వచ్చింది. తర్వాత అతను వాళ్ళకి భార్య అండ్ 2 sons వాళ్ళు దేవలకొండకి షిఫ్ట్ చేశారు. అతనికి పేరెంట్స్ తల్లి తండ్రి అక్కడ షాబాద్లో ఉన్నారు, సేమ్ ఇంట్లో, బట్ ఓన్లీ అతను ప్లస్ భార్య అండ్ 2 sons దేవలకొండకి షిఫ్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ రోజు 10th July సాయంత్రం ఒక కార్ హైర్ చేశారు. అతని దగ్గర ఓన్ కార్ లేదు, ఈ ఓన్లీ హ్యాజ్ అ స్కూటీ. ఒక హైరింగ్ కంపెనీ నుంచి ఒక కార్ హైర్ చేశారు. దానికి 2000 rupees యూపీఐ ద్వారా వాళ్ళకి భార్యకి మొబైల్ ఫోన్ నుంచి యూపీఐ ద్వారా పేమెంట్ కూడా చేశారు. ఈ కార్ తీసుకొని రాత్రిలో అరౌండ్ సమ్వేర్ అరౌండ్ ఆఫ్టర్ 10:30 ఈ విలేజ్లో వచ్చారు. తర్వాత ఫస్ట్ ఈ షాబాద్ లోకల్లో వచ్చి ఈ అమ్మాయి ఇంట్లో వచ్చారు. అక్కడ ఇమ్మీడియట్గా ఫస్ట్ అతను ఈ అమ్మాయికి, ఇది మైనర్ గర్ల్కి ఈ మదర్, తర్వాత గ్రాండ్ మదర్, అమ్మమ్మ, వీఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ నైఫ్ ఎక్కడ నుంచి ప్రొక్యూర్ చేశారు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి అమ్మాయికి అక్కడ నుంచి తీసుకొని కార్లో పెట్టుకొని అక్కడ నుంచి దేవలకొండకి వచ్చారు. సో వీ హ్యావ్ రిసీవ్డ్ సమ్ CCTV ఫుటేజెస్. దాని ప్రకారం సమ్ టైమ్ లైన్స్ వీ హ్యావ్ డ్రాన్. ఏ టైంకి ఏం జరిగింది, ఎక్కడ ఫస్ట్ వచ్చారు, తర్వాత ఎక్కడ వచ్చారు. తర్వాత దేవలకొండలో వచ్చి ఓన్ ఇంట్లో వచ్చి ఇది భార్య ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. ఈ 3 మనిషికి హత్య కూడా సూసైడ్ కోసం వెళ్తున్నారు. నాకు కూడా జీవనానికి అవకాశం లేదు, ఇష్టం లేదు. హీ హెస్ టోల్డ్ దాట్. తర్వాత వాళ్ళకి పేరెంట్స్ రాత్రి అరౌండ్ 1 o'clock పోలీస్ స్టేషన్లో వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత ఇమీడియట్గా మా తరఫు నుంచి అన్ని పోలీస్ పార్టీస్ స్టార్ట్ చేసి అన్ని సర్చ్ కోసం అన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసాము. అతనికి పట్టుకోవడానికి వీ హ్యావ్ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి మేము అప్పుడు అది సీన్ ఆఫ్ క్రైమ్ 2 స్థలాల్లో ఉన్నాయి.
ఇన్ఫ్యాక్ట్ ముగ్గురు స్థలాలు ఉన్నాయి. ఇది షాబాద్ లోకల్ విలేజ్లో ఇంట్లో, తర్వాత అది చెరువు దగ్గర, అండ్ తర్వాత ఇది దేవలకొండ ఇంట్లో, ఇది భార్య ఇంట్లో. మేము అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ క్లూస్ టీమ్ ఇది మొత్తం లిఫ్ట్ చేశారు. తర్వాత మేము కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ కూడా అనాలిసిస్ చేసాము. ఇది సెల్ ఫోన్స్ అండ్ అదర్ డీటెయిల్స్. మేము వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్, ఇది స్నేహితుడు, రిలేటివ్స్, బంధువులు, వాళ్ళకి కూడా కొన్ని ఇంటర్వ్యూగేట్ చేసాము. అతను ఎక్కడ ఉండడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు మే మంత్లో పోక్సో కేసు అయిపోయిన తర్వాత అప్పుడు కూడా 2 వీక్స్కి అతను అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో దాని గురించి కూడా వీ హ్యావ్ చెక్డ్ అప్. హీ వాజ్ ఇన్ ECIL ఏరియా అప్పుడు. ప్లస్ హీ హాస్ గాన్ టు శ్రీశైలం ఆల్సో. ఇది 4 రోజు శ్రీశైలం కూడా వెళ్ళారు. సో అక్కడ కూడా మేము మా టీం పంపించాము. ఎందుకంటే వాళ్ళ దగ్గర మా దృష్టిలో అది యాజ్ పర్ అవర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ దగ్గర క్యాష్ ఎక్కువ లేదు. సో అక్కడ అది ఫ్రీ ఫుడ్, లాడ్జింగ్ అట్లా ఛాన్స్ ఉంది. సో వీ హ్యావ్ సెంట్ టీమ్స్. ఇంకా అన్ని ప్లేసెస్ కూడా మేము సరిగా సెర్చ్ చేసాము. తర్వాత ఒక రోజు ముందు కార్ బుక్ చేశారు. ఈ కార్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కార్ వెండర్ ఉన్నారు, ఇది రెంటల్ కంపెనీ వాళ్ళ తరఫు నుంచి. అది ఫార్చునేట్గా GPS ఉంది. సో మేము కార్ లొకేట్ చేసాము. కార్ అప్పుడు ఈ రైల్వే ట్రాక్ దగ్గర చేగూర్ ఒక ప్లేస్ ఉంది, స్థలం ఉంది, అక్కడ మాకు కార్ దొరికింది. ఈ కార్కి సరిగా మేము సర్చ్ చేసాము. అక్కడ లోపల అతను లేదు. ఈ మొత్తం ట్రాక్స్ మేము అప్పుడు చెక్ చేసాము 2 సైడ్స్కి, ఈ హైదరాబాద్ సైడ్, బెంగళూరు సైడ్. మోర్ దెన్ 2 కిలోమీటర్స్ ఇది అప్ అండ్ డౌన్ ట్రాక్స్ వెరిఫై చేసాము. అన్ని రైల్వే స్టేషన్స్ చెకప్ చేసాము, బస్ స్టాండ్స్ చెకప్ చేసాము. తర్వాత అన్ని ప్లేసెస్, ఈటింగ్ పాయింట్స్, వైన్ షాప్స్, రోడ్ సైడ్ ధాబాస్, ఎనీ అదర్ పెట్రోల్ పంప్స్, తర్వాత ఇది ప్లాట్ఫామ్స్ కూడా, అన్ని టాయిలెట్స్, దగ్గర కొన్ని ప్లాంటేషన్స్ ఉన్నాయి, అని అడవిలాగా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఐసోలేటెడ్ లొకేషన్స్. అక్కడ కూడా మేము అన్ని మైక్రో సర్చ్ లాగా మైన్యూట్ మేము ఆల్మోస్ట్ 12 టీమ్స్ పెట్టి మేము సర్చ్ చేసాము. తర్వాత అదే రోజు రాత్రిలో సాయంత్రం మేము పబ్లిక్కి కూడా అపీల్ చేసాము, మాకు సాయం చేయండి, మాకు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇవ్వండి. మేము 2 లక్షల రివార్డ్ కూడా అనౌన్స్ చేసాము. అండ్ నిన్న కూడా అన్నీ మేము దాని గురించి ప్రయత్నం చేసాము. కొన్ని రిపోర్టర్స్ నాకు అడిగారు, ఇది ఇక్కడ ఒక దొరికింది ఇక్కడ ఆ ఏరియాలో, కొత్తూరు ఏరియాలో, నందిగామ ఏరియాలో, బట్ దట్ ఈస్ యాక్చువల్లీ టోటలీ ఫాల్స్. మాకు దొరకలేదు ఎప్పుడు కూడా. ఐ హ్యావ్ ఆల్సో స్పోకన్ టు సమ్ ఆఫ్ యూ. ఈరోజు మేము మళ్ళీ నిన్న కూడా సేమ్ చేసాము. ఈరోజు కూడా మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈరోజు కూడా మా పార్టీస్ స్టార్ట్ చేశారు మార్నింగ్ 5:30 నుంచి. మార్నింగ్లో మాకు ఈ కంట్రోల్ నెంబర్, జోనల్ కంట్రోల్ నెంబర్ ఇచ్చాము 2 లక్షలకి. అప్పుడు మాకు ఒక మహిళ కాల్ చేశారు, ఇది కోదాడ్ ఏరియాలో ఇతను లాగా ఒక మంచి కనపడుతుంది, సో సిమిలర్ లుకింగ్. ఇమీడియట్లీ వీ హ్యావ్ సెంట్ అ టీమ్ టు కోదాడ్ ఆల్సో. పంపించాము. బట్ అగైన్ దే వర్ సర్చింగ్, వారు ఇప్పుడు కూడా సర్చ్ చేస్తున్నారు. విత్డ్రాయింగ్ దమ్ నౌ. తర్వాత అరౌండ్ 3 o'clock